భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే పరిస్థితి రావటం. సార్ జానకమ్మ అంతిమయాత్ర పరిశ్రమ విస్మరించిందా? తెలుగు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం పెద్దగా లేదు ఈవిడ కోసమని. బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం చాలా ఘనంగా ఆమెకు నివాళులు అర్పించారు. ఆ మంత్రులందరూ మీరు ఒకసారి చూడండి, సెర్చ్ చేసి చూడండి ఎవరు పాల్గొన్నారు అక్కడ అన్న పేర్లు అవన్నీ ఇంగ్లీష్ మీడియాలో కూడా చాలా వచ్చాయి. హిందూ లాంటివి ప్రత్యేకించి సంగీతానికి ఎక్కువ పెద్దపీట వేసేవి అవి కూడా చాలా వివరంగా ఇచ్చాయి. జానకమ్మ పార్థివ దేహానికి సంగీత దర్శకుడు హంసలేఖ, గాయకుడు విజయప్రకాష్, గాయకులు చిత్ర, సునీత, ఈ మొత్తంలో మనకు తెలుగు పేర్లు కనబడవు. సునీత గారు వెళ్ళారు, అలాగే చిత్ర, శైలజ కూడా వెళ్ళినట్టున్నారు. ఇంకొంతమంది ఆమె కుటుంబ సభ్యులుగా, అభిమానులుగా, ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు వెళ్ళారు. కర్ణాటక ప్రభుత్వం ఏమో అధికారికంగా అధికార లాంఛనాలతో అవన్నీ జరిపారు. చాలా సంగీత ప్రియులందరూ చాలా శోకతప్తులయ్యారు. కానీ జరిగింది ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడేం ప్రాతినిధ్యం లేదు. దీని మీద నెటిజన్లలో చాలా ఆవేదన వ్యక్తం, పరిశ్రమ నుంచి కూడా లేదు. ఇప్పుడు జానకి అంటే అండి, నీ ఆశ అడియాస, చెయ్యిజారే మణిపూస, లంబాడోళ రామదాస్ అని కరుణరసంతో అప్పటి నుంచి ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో అన్నా, లేకపోతే గోవులు తెల్లన, గోధూళి ఎర్రన ఎందువలన అన్న జానకి పాటలు ఒకసారి ఇప్పుడు మీరు కనుక గుర్తు చేసుకుంటే చాలా వైవిధ్యభరితంగానూ ఉంటాయి, చాలా గుండె లోతులు తట్టే విధంగా కూడా ఉంటాయి. శ్రీదేవి అని ఆమె సిరిమల్లె పువ్వు అని ఆమె పాటతోనే మనకు గుర్తొస్తారు. ఒకటి కాదు, సుశీల గారు ఇక ఆమె దాదాపు తల్లి లాంటిది కదా, ఆమె సంతాప సందేశం చివరిలో తట్టుకోలేక ఆమె బాధతో చేస్తూ ఏమన్నారంటే, జానకిలాగా చేయడం చాలా కష్టము, నేను కొంచెం ప్రయత్నించి పిల్లల గొంతులు, వృద్ధురాలి గొంతులు, అంటే ఉదాహరణకు బడిపంతులు సినిమా ఎప్పుడు చెప్తుంటారు, బూచాడమ్మ బూచాడనే మనవరాలి పాట, మీ నగుమోము నా కన్నులారా అనే వృద్ధురాలి పాట ఆమె పాడారు ఒకే చిత్రంలో, ఎవరు సుశీల. ఇలాంటివి నేను చేశాను కానీ జానకి అంత వైవిధ్యం నేను చూపించలేకపోయాను. సరస్వతీదేవి ఏదో సంగీత కచేరీ కోసం జానకిని తీసుకుపోయిందేమో అనిపిస్తుంది. మా మధ్య లేనిపోయినవన్నీ చెప్పిన వాళ్ళు చాలామంది తంపులు పెట్టాలని చూశారు. ఇప్పుడు మీ కాళ్ళు చల్లబడ్డాయా? ఈ పద్ధతిలో ఆమె నా పేరుతో పెట్టిన అవార్డు, మొదటి అవార్డు నేను జానకికే ఇచ్చాను. అంటే చూడండి, సినిమా రంగంలో దిగ్గజాల్లాగా ఉన్న ఇద్దరిలో ఒక ఆమె అలా చెప్తూ ఉంది. కానీ పరిశ్రమ అందరూ ఇంత కంటతడి పెట్టిన ఒక మహాగాయని మృతికి ఎందుకు తెలుగు రాష్ట్రాలు ఇంత ఉదాసీనంగా ఉన్నాయి, ఉపేక్షించాయి? నెటిజన్లు పెట్టిన కొన్ని నిరసనలు ప్రభుత్వానికి కూడా చేరాయని నేను విన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా. ఐ థింక్ పవన్ కళ్యాణ్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారు. కానీ లోకేష్ ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా మరి ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు అక్కడ ఒక దాత, ఒక అభిమాని జానకి గారి కోసం 1.5 ఎకరా ఇచ్చి, అది కూడా రోడ్డు పక్కన. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇంత అభిమానం మూటగట్టుకున్న ఒక మహాగాయని ఆకర్షణల్లో ఇంక చివరి అంటాం కదా, చివరి వీడుకోలు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పాల్గొనలేదు? ఆమె తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలతో ఎక్కువ ముడిపడిన మనిషి. అది జరిగింది చాలా విచారకరమైంది. అనేక సార్లు ఆకర్షణలో ఇలాంటి ఫిర్యాదులు మనం వింటూ ఉంటాం. అంటే చిత్ర పరిశ్రమ, సినిమాలు ఎందుకు మనుషులు ఐడెంటిఫై అవుతారండి? బాధ, విషాదం, ప్రేమ, అభిమానం అన్నీ అక్కడ పొందుతారే. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చివరిలో ఎలా జరుగుతుంది అనే ఒక దుఃఖం కలుగుతుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తారో మరి, అధికారికంగా ఏం చెప్తారో నాకు ఏం చెప్పినా గడియలు అయిపోయాయి కాబట్టి అది సమస్య కాదు. బహుశా వచ్చిన తర్వాత వెళ్ళి కలిసేమని చెప్తారేమో, మనం చూడాలి. ఇక ముందైనా నేను ఇవన్నీ చెప్పడం, జానకి గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి. ఆమె ఒక మాట అన్నారు, నాకు పద్మభూషణ్ ఇస్తానంటే నేను తీసుకోలేదు, నాకు ఇస్తే ఈ వయసులో 70 ఏళ్ళ వయసులో భారతరత్న లాంటిది ఇస్తే నేనేమో తీసుకుంటానేమో. కానీ ఈ చాలామంది గాయని మండలకు చచ్చిపోయిన తర్వాత పోస్టుమస్ అవార్డులు ఇస్తుంటారు, పీలీలకు పద్మభూషణ్ ఇచ్చారు. ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు ఉండగా గుర్తించండి అని ఇంత సూటిగా తన అభిప్రాయం చెప్పారు ఆమె. నాకేం కోపం లేదు పద్మభూషణ్ ఇచ్చారని, కానీ ఈ వయసులో నాకు అవసరం లేదని ఆమె. అంటే ఎంత వ్యక్తిత్వం, అంత దృఢమైన వ్యక్తిత్వం. ఇప్పుడు దాదాపు ఆమె కూడా
చనిపోయిన తర్వాత కూడా ఈ రెండు రాష్ట్రాలతో పాటు మనం తమిళనాడును కూడా కలుపుకుంటే ఎందుకు ఇలా జరిగిందో మటుకు బాధాకరమైన అంశం. సార్ ఇదే పని కట్టుకొని చెప్పడం కూడా కాదు, నెటిజన్లు వ్యక్తం చేస్తున్న బలమైన అభిప్రాయం. కర్ణాటక చాలా గౌరవించి తనను తాను గౌరవించుకుంది చివరి క్షణాల్లో అనే ఒక ఇది కూడా వస్తుంది. సార్ హిందూ రాష్ట్రం అంటే తప్పేంటి? రామ్దేవ్ బాబా కొత్త వివాదం.